హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఈ రోజు టాపిక్ అనేది కొంచెం క్రేజీ, కొంచెం ఫ్యూచరిస్టిక్, ఇంకా మొత్తం లాజిక్ మీద రన్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన ఇండియాకి సడన్ గా ఒక హ్యూమన్ కాకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పిఎం అయితే ఎలా ఉంటుంది? ఇదే క్వశ్చన్ అనేది నేను జెమినీ ఏఐ అని అడిగాను. అదేం చెప్పిందో ఇక్కడ నేను మీకు చెప్తాను. అంటే నేనే జెమినీ ఏఐ లాగా మీ అందరికి క్లియర్ గా చెప్తాను, వినండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రెండ్స్, మనం ఇంకా 19th సెంచరీ మోడల్స్ లోనే ఉన్నాం. బట్టి కొట్టు, ఎగ్జామ్ రాయి, మర్చిపోను, ఈ ప్రాసెస్ అంతా చాలా వేస్ట్. నేను పిఎం అయితే ఫస్ట్ సైన్ చేసే ఫైల్ వచ్చేసి పర్సనలైజ్డ్ ఏఐ సిలబస్. ఒక క్లాస్ లో 60 మంది ఉంటే 60 మందికి ఒకే లెసన్ ఎందుకు? నా గవర్నెన్స్ లో ప్రతి స్టూడెంట్ కి ఒక ఏఐ ట్యూటర్ ఉంటాడు. ఎగ్జాంపుల్, నీకు హిస్టరీ బోరింగ్ గా కానీ కోడింగ్ ఇష్టమా? నీ ఏఐ ట్యూటర్ నీకు అప్పుడు కోడింగ్ లాజిక్ తో నేర్పిస్తుంది. సిలబస్ ఆటోమేటిక్ గా నీ ఇంట్రెస్ట్ ని బట్టి మారుతుంది. ఇంకోటి ఏంటంటే, మనలో చాలా మంది 2023 లో ఇంజనీరింగ్ పాస్ అయ్యి 2025 లో అన్రిలేటెడ్ జాబ్స్ అనేది చేస్తున్నాం. ఇదంతా ఎందుకు? ఎందుకంటే మార్కెట్ అనేది వేరే ఉంది, మన ఎడ్యుకేషన్ కూడా వేరే ఉంది. ఇప్పుడు మార్కెట్ లో ఏఐ ఏజెంట్స్ ఇంకా గ్రీన్ హైడ్రోజన్ ట్రెండ్ లో ఉన్నాయి అనుకోండి, ఇమీడియట్ గా నెక్స్ట్ డే స్కూల్ బుక్స్ లో ఆ టాపిక్స్ అప్డేట్ అవ్వాలి. 5 years ఓల్డ్ సిలబస్ చదివితే అవుడేటెడ్ జాబ్సే వస్తాయి. ఇంకా ఫైనల్ గా ఎగ్జామ్ స్ట్రెస్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇయర్ ఎండింగ్ లో ఒక 3 hour అనేది ఎగ్జామ్ రాసేసి లైఫ్ డిసైడ్ చేసుకోవడం అనేది ఓల్డ్ స్కూల్ మెథడ్. కానీ నా ఏఐ రాజ్యంలో కంటిన్యూస్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. నువ్వు రోజు ఏం నేర్చుకుంటున్నావో అదే నీ మార్క్స్. నో టెన్షన్, ఓన్లీ లెర్నింగ్ మాత్రమే ఉంటుంది. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, 10th క్లాస్ పాస్ అయ్యేసరికి ప్రతి స్టూడెంట్ చేతిలో ఒక స్కిల్ ఉండాలి. జస్ట్ సర్టిఫికేట్ మాత్రమే కాదు, మనం జాబ్ సీకర్స్ ని కాదు, జాబ్ క్రియేటర్స్ ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్, మన యూత్ ఫేస్ చేసే పెద్ద సీన్ అన్ఎంప్లాయ్మెంట్, జాబ్లెస్ గ్రోత్ అని పెద్ద పెద్ద ఆర్టికల్స్ చదువుతున్నాం. రెజ్యూమ్లు పంపించాక రిప్లై రాకపోతే ఆ పెయిన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. యాజ్ ఎ పిఎం నా అప్రోచ్ చాలా సింపుల్, ద గ్రేట్ ఇండియన్ మ్యాచ్ మేకింగ్ బట్ ఫర్ జాబ్స్. ఇందులో మొదటిది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. నేను ఒక సెంట్రలైజ్డ్ ఏఐ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా. నువ్వు నీ స్కిల్స్ అప్లోడ్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బెంగళూరులో ఉన్నావు కానీ నీ స్కిల్స్ కి తగ్గ జాబ్ అనేది హైదరాబాద్ లో ఉంది, లేకపోతే యుఎస్ లో ఉంది అనుకోండి. నా అల్గారిథం అనేది ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది. నో మిడిల్ మ్యాన్, నో కన్సల్టెన్సీ. టాలెంట్ ఎక్కడున్నా కూడా ఆపర్చునిటీ అక్కడికే రావాలి. ఇంకా రెండోది వచ్చేసి గిగ్ ఎకనామీ. స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి ప్రాపర్ ఇన్సూరెన్స్, పిఎఫ్ ఇంకా బెనిఫిట్స్ లేవని బాధపడుతున్నారు. నా గవర్నమెంట్ లో జిగ్ వర్కర్స్ ఈజ్ ఏ ఫార్మల్ జాబ్ స్టేటస్. ప్రతి డెలివరీకి ఆటోమేటిక్ గా సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అనేది కట్ అయ్యి మీ అకౌంట్ లో పడుతుంది. యూ డ్రైవ్ ద ఎకనామీ, యూ డిజర్వ్ ద సెక్యూరిటీ. ఈ కాన్సెప్ట్ మీద రన్ అయ్యేలాగా చేస్తా. ఇంకా మూడోది ఆంటర్ప్రినర్షిప్. మన కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 100 పర్మిషన్స్ ఎందుకు? నువ్వు ఐడియా చెప్పు, ఏఐ ఫీజిబిలిటీ చెక్ చేస్తుంది, లోన్ అప్రూవ్ చేస్తుంది, లైసెన్స్ ఇస్తుంది. అంతే ఫాస్ట్ ట్రాక్ లో జరగాలి. యూత్ బిజినెస్ పెడితే దేశం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ఫేవరెట్ టాపిక్ కరప్షన్. చిన్నప్పటి నుంచి వింటున్నాం, లంచం లేదే పని జరగదు అని. టేబుల్ కింద చేయి పెట్టడం మనకు అలవాటు అయిపోయింది. నేను పిఎం అయితే హ్యూమన్ ఇంటరాక్షన్ ని తీసేస్తా. నా పాలసీ వచ్చేసి బ్లాక్ చైన్ గవర్నెన్స్. ఇందులో మొదటిది వచ్చేసి స్మార్ట్ కాంట్రాక్ట్స్. గవర్నమెంట్ ఫండ్స్ అనేది రిలీజ్ అయితే అది డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ లోకి వెళ్ళిపోవాలి. మధ్యలో ఎవరు కమిషన్ అడిగినా సిస్టమ్ ఒప్పుకోదు. ఎవ్రీ రూపీస్ ట్రాక్డ్ లైక్ జీపీఎస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు వేయడానికి 1 కోటి రిలీజ్ అయితే కాంట్రాక్టర్ ఆ రోడ్డు క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే పేమెంట్ స్టక్ అవుతుంది. ఆటోమేటిక్ గా నో బ్రైబ్ కెన్ అన్లాక్ ఇట్. సెకండ్ వచ్చేసి ఏఐ విజిలెన్స్. ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ ఫైల్ ని డిలే చేస్తున్నారా? నా ఏఐ బాట్స్ అనేది ఆటోమేటిక్ గా ఎస్కలేట్ చేస్తాయి. సార్, మీ ఫైల్ ఎందుకు ఆగింది, రీజన్ టైప్ చేయండి అని. కానీ నేను అడిగాననుకో సీన్ మొత్తం సితార్ అయిపోతుంది. ఇంకా మూడోది టోటల్ ట్రాన్స్పరెన్సీ. గవర్నమెంట్ అనేది టెండర్స్ ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అంత ఓపెన్ సోర్స్. ఎవరైనా మీ ఫోన్ లో చెక్ చేయొచ్చు, నథింగ్ టు హైడ్. కరప్షన్ ని రూట్ నుండి తీసేసి పారేయడానికి టెక్నాలజీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. ట్రాన్స్పరెన్సీ అనేది ఒక ఆప్షన్ కాదు, ఇది ఒక డిఫాల్ట్ సెట్టింగ్ లాగా మారిపోతుంది. ఇంకా ఫైనల్ గా హెల్త్ ఈస్ వెల్త్ అంటారు, కానీ మనం పట్టించుకోము. ఈ మధ్య న్యూస్ లో చూసాం షుగర్ బోర్డ్స్ ఇన్ స్కూల్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నేను మొదటిగా తీసుకునేది వచ్చేసి ప్రివెంటేటివ్ హెల్త్ కేర్. హాస్పిటల్స్ కట్టడం కాదు, రోగం రాకుండా చూడడం ముఖ్యం. ప్రతి సిటిజన్ కి ఏ హెల్త్ కంపానియన్. నీ స్మార్ట్ వాచ్ డేటా బట్టి, బాస్ ఈ రోజు షుగర్ ఎక్కువైంది, రేపు వర్కౌట్ పెంచాలి అని చెప్తుంది. ఆర్ నీ హార్ట్ రేట్ బట్టి టేక్ ఏ బ్రేక్ అని సజెషన్ చేస్తుంది. ఇంకా మూడవది మెంటల్ హెల్త్. డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఫ్యాషన్ కాదు, ఇవి మన జంజీ యొక్క రియల్ ప్రాబ్లమ్స్. ప్రతి కాలేజ్ అండ్ ఆఫీస్ లో మైండ్ జిమ్స్ మ్యాండేట్ చేసేస్తాం. ఫిజికల్ గా జిమ్ అనేది ఎంత ఇంపార్టెంటో, మెంటల్ గా కౌన్సిలింగ్ అనేది కూడా అంత ఈజీగా యాక్సెస్ లోకి వచ్చేలా చేస్తాం. మెంటల్ హెల్త్ ని మనం నార్మలైజ్ చేయాలి. ఇంకా మూడోది ఫుడ్ సేఫ్టీ. కల్తీ ఫుడ్ అమ్మితే ఇమీడియట్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మన యూత్ అనేది జంక్ ఫుడ్ తిని వీక్ అయిపోతున్నాం. ఇది అస్సలు నచ్చదు నాకు. ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉన్న యూత్ మాత్రమే పవర్ఫుల్ ఇండియాని బిల్డ్ చేయగలరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ట్రాఫిక్ లో గంటల కొద్ది టైం వేస్ట్ చేయడం అనేది మనకు అలవాటు అయిపోయింది. బెంగళూరు ఆర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. దీన్ని మేనేజ్ చేయడానికి నేను మొదటిగా ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఫిక్స్డ్ టైమింగ్ తో పనిచేయవు. ట్రాఫిక్ ఫ్లో బట్టి గ్రీన్ లైట్ టైం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంబులెన్స్ వస్తుంటే సిగ్నల్స్ ఆటోమేటిక్ గా అన్ని రెడ్ అయ్యి అంబులెన్స్ రూట్ మాత్రం గ్రీన్ అవుతుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది ఒక లాజిక్. ఇంకా రెండోది రిమోట్ ఫస్ట్ పాలసీ. వై ట్రావెల్ టు ఆఫీస్ ఎవ్రీడే? నేను కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎంకరేజ్ చేయండి. అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇంకా మూడోది సస్టైనబుల్ సిటీస్. హైదరాబాద్ నుండి ముంబై దాకా ప్రతి సిటీలో గ్రీన్ జోన్స్ అనేది మ్యాండేటరీ చేస్తా. సోలార్ పవర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవి రూల్స్ కాదు, వే ఆఫ్ లైఫ్ గా మారేలా చేస్తా. సో ఫ్రెండ్స్, ఇది జెమినీ ఏఐ నా క్వశ్చన్ కి ఇచ్చిన ఆన్సర్. కానీ ఒక్క మాట, ఒక ఏఐ పిఎం అయినా హ్యూమన్ పిఎం అయినా దేశం మారాలి అంటే ముందు మనం మారాలి. టెక్నాలజీ ఎంత ఉన్నా సరే యూస్ చేసే కామన్ సెన్స్ మనకు ఉండాలి. సిస్టమ్ ఎంత బాగున్నా రూల్స్ ఫాలో అయ్యే మైండ్ సెట్ మనకు ఉండాలి. మనం క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి, అలాగే సొల్యూషన్ లో పార్ట్ అవ్వాలి. పిఎం ఎవరనేది కాదు, పబ్లిక్ ఎలా ఉన్నారనేది మ్యాటర్. ఈ థాట్స్ మీకు కనెక్ట్ అయితే మీలో ఉన్న ఆ ఫైర్ ని వాడుకోండి. బి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్.
అప్గ్రేడ్ యువర్ మైండ్ సెట్, అప్డేట్ యువర్ లైఫ్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.